అస్మిత రామలక్ష్మిని కింద పడేలా చేస్తుంది. దాంతో రామలక్ష్మికి బాగా పెయిన్ ఎక్కువైపోయి సార్ నొప్పి సార్ అని అలాగే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి అంటూ శౌర్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అదేంటి రామలక్ష్మి, హాకీ అన్న తర్వాత ఇలా బ్యాట్లో కాలుకి తగడం సహజం, కాస్త చూసుకుని ఆడాలి కదా అని అస్మిత అంటుంది. చాలే స్టాపిక్ అస్మిత, ఇది ఎలా తగిలిందో నాకు చాలా బాగా తెలుసు. కావాలని తగిలిందా పొరపాటున తగిలిందా తెలుసుకునే అంత అమాయకుని కాదు నేను అని శౌర్య అస్మితను అరుస్తూ ఉంటాడు. చాలా పెయిన్ గా ఉంది సార్ అని రామలక్ష్మి విలవిల్లాడిపోతూ ఉంటుంది. పద రామలక్ష్మి హాస్పిటల్కి వెళ్దాం అని శౌర్య రామలక్ష్మిని ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. తర్వాత సీను కావాలనే ఆదిత్యకి ముద్దు పెట్టమని రెచ్చగొట్టేస్తాడు. మీది నిజమైన ప్రేమ అయితే నువ్వు ఆదిత్యకి ముద్దు పెట్టినా కూడా ఏమి అందు అని అనడంతో ఇప్పుడే మాది నిజమైన ప్రేమ నిరూపిస్తానని ఇప్పుడే ఆదిత్యకి వెళ్ళి ముద్దు పెడతాను అని వెంటనే ఆద్యను వెతుక్కుంటూ ఉంటాడు. ఆదిత్య కంటే ముందు ఆద్య దగ్గరకు వచ్చి మీ రొమాంటిక్ స్టార్ నీకు ముద్దు పెట్టడానికి వెతుకుతున్నాడు, నేనే అతన్ని రెచ్చగొట్టాను, ఇప్పుడు నీకు ముద్దు పెట్టడానికి వస్తున్నాడు అని చెప్పి అనడంతో ఆద్య పెద్దమ్మ పిలిచావా అంటూ అక్కడ పనిచేసుకున్న జానకి దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటుంది. వెనకాలే ఆద్య అంటూ ఆదిత్య వస్తూ ఉంటాడు. లేదమ్మా మీరిద్దరూ మాట్లాడకపోండి అని చెప్పి జానకి అంటుంది. అక్కడ పద్మ పార్వతి పొయ్యి దగ్గర ఏదో పని చేసుకుంటూ ఉంటే పిలిచారా అంటూ వాళ్ళు పిలవకపోయినా కూడా ఆద్య అక్కడికి వెళ్తుంది. మేము పిలవలేదు, వెళ్ళు అని పద్మ పార్వతి చెప్తారు. ఆ తర్వాత నానమ్మ అంటూ ఆద్య నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాస్త నూనె తెచ్చిపెట్టమ్మా అని బామ్మ చెప్తుంది. అప్పుడు ఆయిల్ కోసం ఆద్య లోపలికి వెళ్తుంటే ఆదిత్య వెనకాల పరిగెత్తు ఆద్య ఆగు, ఎంతసేపు నేను పిలవాలి అని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని ఆదిత్య అడుగుతూ ఉంటే నేను నీకు ముందే చెప్పాను కదా ఆ విషయం అని ఆద్య అంటుంది. ఆదిత్యకు ముద్దు పెట్టబోతుంటే అప్పుడే రఘురామ్ వచ్చి ఆదిత్య చెంప పగలు కొడతాడు. ఇదేమైనా అమెరికా అనుకుంటున్నావా, ఇలా నలుగురు మధ్యలో ఇష్టం వచ్చినట్లు బయటని ఒళ్ళు తెలియకుండా ముద్దు పెట్టడానికి, ఇది ఇండియా అని సాంప్రదాయాల గురించి చెప్తాడు. ఇక సీను కాలర్ ఎగరేసుకుంటూ ఇదంతా నేనే చేశాను అన్నట్లుగా ఆద్య వైపు చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టాను, అదే మా ఇంట్లో వాళ్ళు ఇలా ప్రవర్తించి ఉంటే గోడ మీద కొరడా దీనికి సమాధానం చెప్తుంది అని రఘురామ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఇక అందరూ ఇదంతా చూస్తూ ఎవరిని దారిని వారు వెళ్ళిపోతారు. మళ్ళీ సీను ఆద్య దగ్గరకు వచ్చి ఆద్య మామయ్య ఆదిత్యను కొట్టినందుకు నువ్వు చాలా సంతోషపడుతున్నావు కదా అంటే నేనెందుకు సంతోషపడతాను, నేను ఆదిత్యను ప్రేమిస్తున్నాను, ముద్దు పెట్టినా కూడా ఏమీ కాదు అని అంటూ ఉంటే అయితే ఇప్పుడు మళ్ళీ ఆదిత్యను పిలిచి ముద్దు పెట్టమని చెప్తానని చెప్పి సీను బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే ఆద్య సీను చెంప పగలగొడుతుంది. ఏంటి ఆద్య నన్ను కొట్టావు అని అంటే మరి కొట్టరా నువ్వు ఇలా చేస్తే అని ఆద్య అంటుంది. అయినా ఇప్పుడు ఆదిత్య కనుక నీకు ముద్దు పెడితే మామయ్యకు బదులు నువ్వే ఆదిత్య చెంప పగలగొట్టే ఉండేదానివి, నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఆదిత్య నీకు ముద్దు పెట్టబోయాడన్న కోపంతోనే ఎవరి మీద ఆ కోపం చూపించాలో కూడా తెలియక నువ్వు నా చెంప పగలగొట్టావని నాకు తెలుసు ఆద్య. నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు, ఆదిత్యను ప్రేమించట్లేదు, నాకు చాలా బాగా తెలుసు. అయినా నువ్వు నన్ను ఏడ్పించావు కదా, అందుకే నిన్ను ఏడ్పించడానికే ఇలా చేశాను అని సీను చెప్తూ ఉంటే లేదు నేను నీపై కోపంతోనే కొట్టాను, ఆదిత్య నన్ను ప్రేమిస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటే తప్పేంటి అని ఆద్య బొకాయిస్తూ ఉంటుంది. లేదాద్య నీ గురించి నాకు చాలా బాగా తెలుసు, ఆదిత్య ముద్దు పెట్టుకోబోయాడన్న కోపాన్ని ఇలా నా పైన చాలా బాగా చూపించావు అని సీను అంటూ ఉంటాడు. మురిసిపోతూ ఉంటాడు. ఆద్య మాత్రం షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. తర్వాత చారు గిల్టు నగలు తీసుకుని అత్తయ్య ఇదిగోండి మీ నగలు అంటూ నగల బాక్స్ని ఇస్తూ ఉంటుంది. ఇంత మంచిదానివి చారు, నువ్వు నా నగల్ని నాకు తీసుకొచ్చి ఇచ్చేసావా, ఇవి లేకపోతే నాకు నిద్రే పట్టడం లేదు తెలుసా, నువ్వు నా దగ్గర మళ్ళీ మార్కులు కొట్టేశావు, నువ్వు బంగారు కోడలివి అని చారుని మెచ్చుకుంటూ ఉంటుంది. ఇవి గిల్టు నగలని తెలిసిన రోజున నేను ఏమైపోతానో ఏంటో అని చారు మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత డాక్టర్ రామలక్ష్మి ఎక్స్రేని చూస్తూ ఉంటే అప్పుడే అస్మిత ఫ్రెండ్ అక్కడికి వస్తారు. ఏంటి డాక్టర్ రామలక్ష్మి కాలు ఎలా ఉంది అని అడుగుతుంటే చిన్న గాయమే, అసలు ఏం పర్వాలేదు, సాయంత్రానికి తగ్గిపోతుంది, షీ ఈజ్ హెల్దీ అని చెప్తూ ఉంటారు. కానీ నువ్వు అలా చెప్పకూడదు, రామలక్ష్మి 1 month వరకు బెడ్ రెస్ట్లో ఉండాలి, అసలు కాలు కదిపిందంటే కాలు తీసేసే ఛాన్స్ ఉంది, అంత ప్రమాదకరం అని చెప్పాలి అని చెప్పి అస్మిత ఫ్రెండ్ చెప్తూ ఉంటారు. వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని డాక్టర్ అంటూ ఉంటాడు. 20 రోజుల్లో హాకీ సెలక్షన్స్ ఉన్నాయి, రామలక్ష్మి ఆ హాకీ సెలక్షన్లో సెలెక్ట్ కాకూడదు, అందుకే మీరు 1 month వరకు బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పాలి అని చెప్తూ ఉంటే నో నేను అలా చెప్పనని డాక్టర్ చెప్తూ ఉంటాడు. మరి డాక్టర్ని బెదిరించి రామలక్ష్మి 1 month వరకు ఆడకూడదని అస్మిత ఫ్రెండ్ ఎలా బెదిరించనున్నారో ఒప్పించనున్నారని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.